బలపరచండి. వినుచున్న మాకు నీ బ్రతికించే వాక్యమును అందించండి. నీ వాక్యం బ్రతికించేది, బాధలలో నెమ్మదినిచ్చేది ప్రభువా. మా ఆత్మకు శాంతిని, సమాధానమును, నెమ్మదిని, కృంగిన వారిని లేవనెత్తేది నీ వాక్యం. చచ్చిన వారిని జీవింపచేసి లేవనెత్తేది నీ వాక్యం ప్రభువా. మార్గమైన తండ్రి, పరలోక రాజ్యం అందరికి దయచేయండి. రాకడి సిద్ధపాటు దయచేయండి. వాక్యమనే ఉదక స్నానము చేయించి నిష్కలంకమైన పావురు సంగముగా సిద్ధపాటు చేసి ఏ ఒక్క ఆత్మ నశించిపోక ప్రతి ఒక్క ఆత్మ రక్షించబడినట్లుగా దీవించి ఆశ్రయించమని, వాక్య నడిపింపులో తోడుగుండి సహాయం చేయమని యేసునామమున నడుపుని ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి, ఆమేన్. మరణాత. మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి పేరిట కూడి వచ్చిన మీ కుటుంబాలకి దేవుడు శుభములను, సమాధానములు మెండుగా కలుగచేయునుగాక, ఆమేన్. పరిశుద్ధ గ్రంథములో యెషయా గ్రంథము 35వ అధ్యాయము 9వ వచనం. అక్కడ సింహం ఉండదు అమ్మా, క్రూర జంతువులు దాని ఎద్దకు దాని ఎక్కవు, అవి అక్కడ కనబడవు. విమోచింపబడిన వారే అక్కడ నడుచుదురు. యెహోవా విమోచించిన వారు పాటలు పాడుచు తిరిగి సియోనుకు వచ్చెదరు. వారి తలల మీద నిత్యానందముండును. వారు ఆనంద సంతోషము గలవారై వచ్చెదరు. దుఃఖమును నిట్టూర్పును ఎగిరిపోవును. దేవుడి నామానికి మహిమ కలుగును గాక, ఆమేన్. సంవత్సరానికి 52 ఆదివారాలు. మనమందరము 52 ఆదివారాలు నమ్మకంగా వస్తున్నామా? దేవుడు మన జీవితాల్లో కార్యసిద్ధి జరిగించాలని ఆయన ఆశపడుతున్నాడు. నువ్వు అభివృద్ధి పొందితే, దీవించబడితే సంతోషించాలని ప్రభు చూస్తున్నాడు. దేవుని ప్రేమించేవారు ప్రాణము సహా ద్వేషిస్తారు. దేవుని కంటే ఎక్కువైంది లోకములో వారికి. లోకము ఆశలు కానీ, ఆస్తులు కానీ, బంధాలు కానీ, బంధుత్వాలు కానీ ఏమీ ఎక్కువ కాదు. వారు ప్రాణము కూడా ఎక్కువ కాదు, దేవుడే వారికి ఎక్కువ. దేవుని ప్రేమించే వారికి, దేవుని కొరకు వారు ఏదైనా చేయగలరు, దేనైనా వదులుకోగలరు. దేవుని ప్రేమించేవారు బరువు మోయగలరు, భారం భరించగలరు. దేవుని ప్రేమించేవారు త్యాగం చేయగలరు, తెగింపు కలిగి సాగగలగరు. దేవుని ప్రేమించేవారుగా ఉండాలి. ఆత్మీయతలో వెనకడుగు వేస్తున్నా ఒకసారి అంతరంగాన్ని పరిశీలన చేసుకో. దేవునిలో ఎంతగా వెనకబడిపోతున్నావో, నీ కుటుంబం ఎంతగా వెనకబడిపోతుందో, నీ భర్త, నీ భార్య, నీ బిడ్డలు ఎంతగా వెనకబడిపోతున్నారో ప్రశ్న వేసుకోండి. దేవుడు వెనకబడిపోతున్న వారిని బట్టి ఏమంటున్నాడు చూడండి. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 38వ వచనం. అతడు వెనక తీసిన ఎడల వెంబడించుటలో వినదీవారి యందు నా ఆత్మకు సంతోషముండదు. వెంబడించే విషయములో వెనకడుగేసే వాని యందు దేవునికి ఏమి లేదు, చెప్పాలి, సంతోషము లేదు. దేవుని వెంబడించే విషయంలో మీరు వెనకడుగు వేస్తున్నారు. మిమ్మల్ని బట్టి దేవునికి ఏమి లేదో తెలుసా? సంతోషం లేదు. వెంబడించే విషయములు వెనకడుగు వేయమాకండి.
సాగిపోవుట అది క్షేమము, లాభం. మీరు సాగిపోతే ఎదురుగా ఉన్న ఎర్ర సముద్రము అడ్డులన్నీ ఏమైనా తెలుసా? దేవుడు చీల్చేశాడు. నువ్వు దేవునిలో సాగిపోతే నీ అడ్డుగా వచ్చే శత్రువులను నా ప్రభు చీల్చివేస్తాడు. నీ అప్పులను చీల్చివేస్తాడు, నీ సమస్యలను చీల్చివేస్తాడు, ఎరుకో గోడలు కూల్చివేస్తాడు, నీ మార్గము సరళము చేస్తాడు. నువ్వు సాగిపోవాలి. ఆగిపోతే అవి కుప్పలుగా, పర్వతాలుగా నీ ఎదురుగా నిలబడతాయి. దేవునిలో నువ్వు సాగిపోతే అడ్డులన్నీ తొలగిపోతాయి. నా ప్రభు నిన్ను విమోచిస్తాడు. నా ప్రభు నిన్ను ఏం చేస్తాడో తెలుసా? విమోచిస్తాడు. ఈరోజు మన వాక్య వర్తమాన ధ్యానాంశం విమోచన అనే అంశమును ధ్యానం చేసుకుంటున్నాం. విమోచింపబడిన వారు, దేవుని ప్రియ సంఘమా, విమోచింపబడిన వారిని గురించి దేవుని యొక్క వర్తమానం ఏమని చెప్తుందంటే 35:9 యెషయా గ్రంథములో, విమోచింపబడిన వారు అక్కడ నడుచుదురు, యెహోవా విమోచించిన వారు పాటలు పాడుతూ తిరిగి సియోనుకు వచ్చెదరు. విమోచింపబడిన వారి యొక్క తలల మీద నిత్యానందముండును, వారు ఆనంద సంతోషములు గల వారై వచ్చెదరు, దుఃఖమును నిట్టూర్పును ఎగిరిపోవును. విమోచింపబడిన వారు విమోచింపబడాలి. దేవుని చేత విమోచింపబడినప్పుడు మాత్రమే చక్కగా పాటలు పాడుతూ తిరిగి సియోనుకు వచ్చెదరు. సియోను అనగా దేవుని యొక్క పరలోక రాజ్యం. సియోను అనగా దేవుని యొక్క సన్నిధి మందిరం. కాబట్టి విమోచింపబడిన వారి యొక్క తలల మీద నిత్యానందం ఉంటుంది. వారు ఆనంద సంతోషములు గలవారై, వారు ఆనంద సంతోషము గలవారై వచ్చెదరు. విమోచింపబడితే, దేవుని చేత విమోచింపబడితే వారి జీవితములో దుఃఖము సంతోషం, మరి దుఃఖము నిట్టూర్పు ఏమవుతుంది? ఎగిరిపోతుంది. దేవుని చేత విమోచింపబడేవారు మహాశబ్దముతో దేవుని స్తుతించెదరని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. ప్రియ సంఘమా, మనం విమోచింపబడిన అనుభవంలో ఉన్నాం కాబట్టి మందిరము, సన్నిధి అనే సియోనులోనికి వచ్చాం. సియోను అనగా పరలోకం. సియోను అనగా చెప్పండి, పరలోకము. భూలోకములో సియోను అనగా దేవుని యొక్క సన్నిధి మందిరం. ఆ విమోచింపబడిన వారు దేవుని సన్నిధిలోకి పాటలు పాడుచూ వస్తారంట. పాటలు పాడుచూ వస్తారు. ఈనాడు మనం అందరం విమోచింపబడితేనే మన తల మీద ఏముంటుంది చెప్పండి? నిత్యానందం ఉంటుంది. మరి చక్కటి ఆనందము, సంతోషము గలవారమై ఉంటాం విమోచింపబడితే. మనం విమోచింపబడితే దేవుని చేత దుఃఖము నిట్టూర్పు ఎగిరిపోతుందని వాక్యం చెప్తుంది. అందుకే మనం అందరము కూడా విమోచింపబడే అనుభవంలో రావాలి. దేవునికి ఒక పేరు ఏంటి అంటే విమోచకుడు. దేవునికి పేరు ఏంటి చెప్పండి? విమోచకుడు. ఒక పాట మనం పాడుకొని వాక్యములోకి వెళ్దాం. నా విమోచకుడా యేసయ్యా, నీ జీవన రాగాలలో నీ నామమే ప్రతిధ్వనించినే. నా విమోచకుడా యేసయ్యా, నీతిమంతునిగా నన్ను తీర్చి నీదు ఆత్మతో నన్ను నింపినందునా, నీవు చూపిన నీ కృప నీ మరువలేను. నీవు చూపిన, బలముగా స్తుతించాలి, రెండు చేతులు బలముగా కొడుతూ. నా విమోచకుడా
యేసయ్యా నా జీవన రాగాలలో నీ నామమే ప్రతిధ్వనించెనే నీ జీవన రాగాలలో. గొంతెత్తి పాడుదాం బలముగా. జీవవాక్యము నాలోన నిలిపి జీవ మార్గములో నడిపించినందునా జీవవాక్యము నాలోన నిలిపి జీవ మార్గములో నడిపించినందునా జీవాధిపతి నిన్ను నే విడువలేను జీవాధిపతి నిన్ను నే విడువా. పాడాలి బలముగా, స్తుతించాలి బలముగా. విమోచింపబడిన వారు మహాశబ్దముతో స్తుతి చేస్తారు. ఆమమే ప్రతిధ్వనించెనే నీ జీవన రాగాలలో నీ నామమే నా విమోచకుడా యేసయ్యా. మమతలూరించే వారెవరు లేరని నిరాశల చెర నుండి విడిపించి నందునా మమతలూరించే వారెవరు లేరని నిరాశల చెర నుండి విడిపించి నందునా నిన్ను స్తుతించకుండా కొట్టాలి బలముగా. నిన్ను స్తుతించకుండా నా విమోచకుడా నీ జీవన నీ నామమే ప్రతిధ్వనించెనే నీ జీవన రాగాలలో నీ నామమే నా విమోచకుడా యేసయ్యా. హల్లెలూయా. ఇట్లా మీరు పాడితే ఇట్లా చప్పట్లు కొడితే ఇంకా నీరసం అవుతుంది. మీరు చురుకుగా ఉండాలి. చురుకుగా ఉంటే గొప్ప భాగ్యం. నీరసం సంఘంగా ఉండమాకండి, చురుకు కలిగిన సంఘంగా ఉండండి. ఎలా ఉండాలి? చురుకు కలిగిన సంఘం. హెబ్రీ స్త్రీలు బహు చురుకైన వారు. హెబ్రీ స్త్రీలు ఏంటి చెప్పండి? బహు చురుకైనటువంటి వారు. చురుకుగా ఉండండి. దేవుని ప్రియ సంఘమా, విమోచింపబడిన వారుగా మనం ఉండాలి. దేవుడు విమోచకుడు, విమోచించేవాడు. ఈనాడు మనం అందరము కూడా దేవుని చేత విమోచింపబడిన వారుగా ఉండాలి. అలా విమోచింపబడినప్పుడు మాత్రమే మనము సియోనుకు వెళతాం. మన తలల మీద నిత్యానందం ఉంటుంది. ఆనందము సంతోషము కలిగి జీవిస్తాం. దుఃఖము నిట్టూర్పు ఎగిరిపోతుందని వాక్యం చెప్తుంది. దేవుని చేత దేని నుండి మనము విమోచింపబడాలంటే, ఆయన దేని నుండి మనల్ని విమోచించాడు అనాదిలో అంటే, మానవులైన వారిని దేవుడు పాపము నుండి విమోచించాడు. దేని నుంచి చెప్పండి? పాపము నుండి. రోమాపత్రిక 6వ అధ్యాయము 22వ వచనము గనక మనం చూడగలిగితే, ఆయనను ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున దేవుని స్తోత్రం. మనమందరము కూడా పాపము నుండి విమోచింపబడిన వారము. దేని నుండి చెప్పండి? ఇంకా చాలామంది పాపము నుండి విమోచింపబడిన వారు ఎందరో ఉన్నారు. మన విమోచకుడు సజీవుడని యోబు భక్తుడు మాట్లాడుచున్నాడు. ఈనాడు నీవు చూపుతో, తలంపుతో, నడకతో, క్రియలతో
ప్రవర్తనతో చీకట్లో చేసిన పాపాలని, బహిరంగంగా చాటుమాటుగా చేసిన పాపముల నుండి నీవు దేవుని చేత విమోచింపబడాలి, నువ్వు క్షమించబడాలి, నీ పాపములు కడగబడాలి. నీ పాపము నిన్ను పట్టుకుంటుంది, నిన్ను పడగొడుతుంది. నీలోని పాపం వలన దేవునికి నువ్వు దూరస్తుడు అవుతున్నావు. నీ ప్రార్థన ప్రభు ఆలకించటం లేదు. పరిశుద్ధత లేకుండా ప్రభుని చూడలేరు. అతిక్రమములు దాచిపెట్టిన వాడు వర్ధిల్లడు. వాటిని ఒప్పుకొని విడిచిపెట్టిన వాడు దేవుని కనికరము పొందుకుంటాడు. విమోచింపబడాలి. మన బిడ్డలని, మన పిల్లలని, మన కుటుంబాన్ని దేవుని చేత విమోచింపబడిన కుటుంబంగా పెంచాలి. వాక్యమని ఉదక స్నానము చేయించాలి. కుటుంబానికి, సంఘానికి వాక్యమని ఉదక స్నానము చేయించాలి. పాపము చేత నింపబడిన కుటుంబం విమోచకుడైన దేవుని ద్వారా పాపము నుండి విమోచించబడే జీవితాలుగా మార్చబడాలి. అప్పుడే మన జీవితంలో దేవుని ప్రియ సంఘమా పాటలు పాడుచు తిరిగి సియోనుకు వస్తాం. పాటలు పాడుచు తిరిగి సియోనుకు వస్తాం. వారి తలల మీద నిత్యానందం ఉంటుంది. పాపము నుండి నీవు విమోచించబడలేదు కాబట్టి నీ జీవితములో సుఖము లేదు, నిత్యానందము లేదు. పాపము నుండి మనం విమోచించబడాలి. రెండవదిగా గలతీ పత్రిక 3వ అధ్యాయము 13-14 వచనములు చూచినట్లయితే, ఆయన మన విషయమై శాపగ్రాహి అయి ఉన్నాడు, దేవుడు మనల్ని శాపము నుండి విమోచించున్నాడని వాక్యం చెప్తుంది. ఈనాడు మానవుడిలోని శాపమును బట్టి బాధలు, నీ జీవితంలో బాధల కారణం నువ్వు శాపగ్రస్తుడు అయ్యావు. దేవుని పనిని అశ్రద్ధ చేయవాడు శాపగ్రస్తుడవుతాడు. ఎవరు మట్టుకు వారు బాధలు చెప్తున్నారు, కష్టాలు చెప్తున్నారు, కలిసి రావటం లేదంటున్నారు, నష్టాలు వచ్చినాయని చెప్తున్నారు. ఎందుకు? మీ జీవితంలో శాపము ఏలుబడి చేస్తుంది. దేవుని పనిని అశ్రద్ధ చేయవాడు శాపగ్రస్తుడగునని వాక్యం చెప్తుంది. నీ బిడ్డలు చదువులలో ఫలించాలి, ఉద్యోగాల్లో ఫలించాలి, నీ భర్త వ్యాపారములు వ్యవసాయములో ఫలించాలి, నీవు కుటుంబంలో ఫలించాలి. కానీ ఫలింపుకు బదులుగా పతనము కనబడుతుంది, నాశనము నీ ఇంట్లో కనబడుతుంది, నష్టము కనబడుతుంది. దానికి కారణం శాపములో నీ కుటుంబం ఉంది. శాపము ఏలుబడి చేస్తుంది నీ ఇంటిని, నీ జీవితాన్ని శాపం ఏలుబడి చేస్తుంది. ఎక్కడ అడుగు పెడితే అక్కడ నాశనం, ఎక్కడ ఏది పట్టుకుంటే అది నాశనం. ముందుకు వెళ్ళటం లేదు. కారణం శాపగ్రస్తుడు అయిపోయా. నీవు ప్రభు దగ్గరికి రా. ఆయన విమోచకుడు. నీ శాపమును ఆయన శిలువలో మోసినాడు, శాపగ్రాహి అయి ఉన్నాడు. ప్రభు దగ్గరికి వచ్చినట్లయితే, యేసయ్యా నేను నీకు ఎదురు తిరుగుటను బట్టి, నా పాపమును బట్టి, నేను నీ పనులను నిర్లక్ష్యము చేయటను బట్టి, నీ వాక్యమును నేను గైకొనకపోవటను బట్టి నేను శాపగ్రస్తునయ్యానయ్యా, నా శాపము నుండి నన్ను విమోచించమని ప్రభువును అడుగు. నీ శాపమును కొట్టివేస్తాడు. నీ శాపభారమును ఆయన మోస్తాడు. నీ శాపము నుండి ఆయన విమోచిస్తాడు. బాధల నుండి నా ప్రభు నీకు విడుదల కలుగ చేస్తాడు. ఆమేన్. కాబట్టి శాపము నుండి విమోచించేవాడు. మూడవదిగా దేవుడు అపరాధములను విమోచించేవాడు. ఆ వాక్య గ్రంథాన్ని మనం చూస్తే ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం, హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 15వ వచనములో ప్రభు అపరాధముల నుండి విమోచించువాడిగా కనబడుతున్నాడు. మనము చేసిన అపరాధములు ప్రభు ఎదుట ఒప్పుకోవాలి. అపరాధ విమోచనము కలుగుడికైన మరణము పొందినందున పిలువబడిన వారి నిత్యమైన శ్వాసమును గూర్చిన వాగ్దానం పొంది నిమిత్తము ఆయన క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు. అపరాధములను మనము దేవుని చేత అపరాధములు విమోచింపబడిన వారిగా ఉండాలి. నాలుగవదిగా చూసినట్లయితే దోషములని దేవుని చేత విమోచింపబడాలి. నీ జీవితంలో
దోషములు ఉన్నాయేమో, ఏ దోషమున్నదో ఆ దోషమును ప్రభుని ఎదుట నువ్వు ఒప్పుకో, విడిచిపెట్టాలి. దేవుని ప్రియ సంఘమా, పరిశుద్ధ గ్రంథములో చూస్తే కీర్తన 130:3 యెహోవా నీవు నా దోషములు కనిపెట్టి చూచినలా ప్రభువా ఎవడు నిలవగలడు అని వాక్యం చెప్తుంది. 130:7 గనక మనము చూడగలిగినట్లయితే, ఇశ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకొను, యెహోవా యొద్ద కృప దొరుకును, ఆయన యొద్ద సంపూర్ణ విమోచన దొరుకును. దేవుని స్తోత్రం. దేవుని దగ్గర నీ దోషములకు ఏం దొరుకుతుందంటే సంపూర్ణ విమోచన దొరుకుతుంది. నీవు సీయోనుకు చేరాలి కదా, నీ తల మీద నిత్యానందం ఉండాలి కదా, పాడుచూ సీయోనుకు వెళ్ళాలి ఆనందగానాలతో. నీ కుటుంబంలో నీ జీవితంలో ఉన్న దుఃఖము నిట్టూర్పు ఎగిరిపోవాలి కదా. ఎగిరిపోవాలి అని నీకు ఆశ ఉంటే ఈరోజే ఇంటికి వెళ్ళే లోపల దేవాలయంలోనే ప్రార్థన చేసేటప్పుడు నీ నోరు తెరిచయ్యా, విమోచకుడైన యేసయ్యా నా పాపమును నన్ను విమోచించయ్యా. నువ్వు పాపమును విమోచించే దేవుడివి, శాపమును విమోచించే దేవుడివి, అపరాధములను విమోచించే దేవుడివి, దోషములను విమోచించే దేవుడివి. దోషముల బట్టి దావీదు యొక్క ప్రాణము సమాధి గోతు దగ్గరికి వెళ్ళి మరలా లేపబడిందని వాక్యం చెప్తుంది. కీర్తన 103:4 చూడండి. సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించున్నాడు, కరుణా కటాక్షములు నీకు కిరీటముగా ఉంచుచున్నాడు. ఎన్ని కీడులు, ఎన్ని మరణాలు, ఎన్ని అపాయాలు, ఎన్ని గండాలు మన జీవితంలో వచ్చా, ఎదురు దెబ్బలు తగిలాయి. అయినా కానీ మానవులైన మనలో మార్పు రావటంలా. నా దగ్గర ఒక ఆయనంట కుక్కను చూశాడంట. ఏం చేశాడంటే, కుక్కతో ఒక వంకరగా ఉంది, దాన్ని స్టడీ చేయాలని చెక్క స్కేల్ని కుక్కకు కట్టాడంట. 6 నెలలు కనుక అలా కడితే అది స్టడీ అయిపోద్దని కట్టాడంట. 6 నెలల తర్వాత ఉప్పదీసి చూశాడంట, కుక్కతో ఏమైంది, మరలా వంకర వచ్చేస్తుందంట. అలా ఎన్ని సంవత్సరాలు దేవుని మందిరముకు వచ్చినా కానీ మానవుల దోషములు తొలగటం లేదు, పాపములు తొలగటం లేదు, శాపములు తొలగటం లేదు, అపరాధములు తొలగటం లేదు. దీన్ని బట్టి నీ ప్రాణము సమాధి గోతులోనికి వెళుతుంది. పాపం వల్ల వచ్చు జీతం మరణం. అందుకే దావీదు తన పొరపాటును కనుగొన్నాడు. తన పొరపాటులను కనుగొనగలవాడు ఎవడు? దావీదు తన పొరపాట్లు కనుక్కున్నాడు, ఒప్పుకున్నాడు, క్షమించమని అడిగాడు, కరుణించమని అడిగాడు. అందుకని ఇక్కడేముంది, సమాధి గోతులో నుండి నా ప్రాణమును విమోచించి ఉన్నాడు. దేవుడు నిన్ను సమాధి గోతులో విమోచించాడు. ఎన్నిసార్లు ప్రాణం మీదకి వచ్చింది, గ్యాస్ పట్టేసి ప్రాణం పోయే పరిస్థితి వచ్చింది, నీకు కాపాడాడుగా. బండి మీద ఒక నిమిషంలో, ఒక సెకనులో అపాయం తప్పించాడు. సమాధి గోతు నుంచి కాపాడాడుగా. కరోనా కాలం అవ్వచ్చు, రాత్రి కాలం అవ్వచ్చు, పగటి కాలం అవ్వచ్చు, తినే ఆహార పదార్థాలు అవ్వచ్చు, దేవుడు నిత్యము నిన్ను కాపాడుతూ ఉన్నాడు. సమాధి గోతులో నీ ప్రాణం విమోచిస్తున్నాడు. అందుకే భక్తుడైన దేవాసాయి గారు ఒక పాట రాశారు. చావు గోతి నుండి నన్ను లేవనెత్తి దయను కృపను, చావు గోతి నుండి లేవనెత్తి దయను కృపను, జీవ కిరీట మోగవేయోను, నీ శిరస్సు మీద జీవ కిరీట మోగవేయోను, ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే మనసా. హల్లెలూయా.
చావుగోతు నుండి విమోచింపబడ్డాక ఆ కారణము చేత దేవ సముస్తుతి చేయవే మనసా అని స్తుతిస్తున్నాడు. విమోచింపబడిన వారు ఎలా ఉంటారో తెలుసా? స్తుతించేవారిగా ఉంటారు. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారిగా ఉంటారు. దేవుని చేత మనము దేనిలో నుండి విమోచింపబడాలి? దేవుడు విమోచించువాడు. పితృపారంపర్యమైన వ్యర్థమైనటువంటి ప్రవర్తన నుండి మనము విమోచింపబడాలని దేవుని యొక్క వాక్యములో 1 పేతురు 1:18 వాక్యం చెప్పబడుతుంది. చూడండి, పితృపారంపర్యమైన మీ వ్యర్థమైన ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి విమోచింపబడితిరని మీరు ఎరుగుదురు కదా. దేవుని స్తోత్రం. పితృపారంపర్యమైన వ్యర్థమైన ప్రవర్తన నుండి మనం విమోచింపబడాలి. దేవుడు నమ్ముకుని చాలా సంవత్సరాలు అయింది, పూర్వీకులైన వారు అది చేశారు, మా పితరులు అది చేశారు అని చెప్పి పితృపారంపర్యమైనటువంటి వ్యర్థమైన ప్రవర్తనను ఇంకా విడిచిపెట్టిన వారు ఎందరో ఉన్నారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అరవై 65 సంవత్సరాలు 70 సంవత్సరాలు వచ్చిన వాళ్ళు కూడా దిష్టి తగిలిద్దా? అరవై 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు కూడా కాళ్ళకి తాడు కడుతున్నారు. ఏంటంటే దిష్టి అన్నారా? అందం రహస్యం మాకన్నా చెప్తే మేము దిష్టి తగలకుండా సిద్ధపడతాం, అందంగా రెడీ అవుతాయి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. 60 సంవత్సరాలు 70 సంవత్సరాల వరకు కాళ్ళకి తాడు ఏంటండి? దిష్టి అంట. మళ్ళీ దేవుని ప్రియ సంగమా, దేవుని కాపుదల ఉండాలి. వ్యర్థమైన ప్రవర్తన నుంచి విమోచింపబడాలి. నీవు వ్యర్థమైన ప్రవర్తన విడిచిపెట్టాలి. పితృపారంపర్యమైన వ్యర్థమైన ప్రవర్తన విడిచిపెట్టాలి. దేవుని స్తోత్రం. దేవుని స్తోత్రం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. పితృపారంపర్యమైనటువంటి వ్యర్థమైన ప్రవర్తనను
విడిచిపెట్టండి, విమోచింపబడాలి. చనిపోయిన వారికి భూలోకములో పాలు లేదని వాక్యం చెప్తుంది. పైన ఆకాశమందు క్రింది జరుగు వాటి విషయములో, ఆకాశమందు క్రింది జరుగు వాటిలో చనిపోయిన వారికి పాలు లేదు. అక్కడ వారు ఇక్కడికి రాలేరు, ఇక్కడ వారు అక్కడికి రాలేరు. మధ్య పెద్ద అగాధం ఉంచబడింది. నువ్వు పళ్ళు, చెరుకు గేళ్ళు, బియ్యం ఎత్తుకెళ్తే వచ్చేస్తాడు అక్కడి నుంచి? చెప్పండి. ఆత్మలు ఎవరి స్వాధీనంలో ఉన్నాయి? దేవుని స్వాధీనంలో ఉన్నాయి. నువ్వు వెళితే అక్కడికి వచ్చేస్తాడా? పితృపారంపర్యమైన వ్యర్థమైన ప్రవర్తన నుండి మీరు విమోచింపబడాలి. పంపించిన ఆయనే మళ్ళా రావాలిగా. వస్తే అక్కడికి వస్తాడు. కాబట్టి చనిపోయిన వారి యొక్క ఆత్మలు ఎప్పుడు వస్తాయి అంటే రెండో రాకల్లో తప్ప ఈ మధ్యలో ఎప్పుడు రావు. చనిపోయిన వారికి భూమి క్రింద, భూమి మీద జరుగు వాటిలో దేనిలో అయినా పాలు లేదు. అందుకని పూర్వదినాల్లో జరిగింది ఏదో జరిగిపోయింది. ఇక మీదటి నుంచైనా మనం నిదానంగా మార్పు చెందుదాం. ఇదివరకు పెట్టింది ఏదో పెట్టాం, వాక్యం తెలుసుకున్నాం, దేవుని రాజ్యంలోకి ఆత్మ వెళ్ళిపోయిందని తెలుసుకున్నాం. కాబట్టి మనం ఇక ఆ సమాధి దగ్గర ఇక మరవరాలు, ఇక సమాధి దగ్గర శనగపప్పు, సమాధి దగ్గర అరటిపళ్ళు పెట్టడం మానివేసి వచ్చిన వారికి, ఆకలితో ఉన్న బయట వారందరికీ అలానా పెట్టండి. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. ఎందుకంటే వారికి ఏమి లేదు. చనిపోయిన వారికి భూలోకము జరుగు దానిలో దేనిలోనైనా పాలు లేదు. అంటే చనిపోయినప్పుడు మనం ఏమన్నాం? పరలోక రాజ్యానికి వెళ్ళిపోయాడు, దేవుడు తీసుకెళ్ళిపోయాడు అంటున్నాం. మళ్ళీ చనిపోయినప్పుడు ఏం చేస్తున్నాం? సమాధి దగ్గర వచ్చి తింటాడని చెప్పి మర్రాలు, శనగపప్పు అవి పెడుతున్నాం. అప్పుడు పూర్వదినాలలో మారని వారి కొరకు అలా చేశారు, మారని వారి కొరకు అలా చేశారు. ఇప్పుడు మనం మార్పు చెందాం కాబట్టి మార్పు చెందిన చోట ఇలా కొనసాగించుకుందాం. మారన వారి దగ్గర వారు మారినట్లుగా ఉంటారు కాబట్టి అక్కడ అపోస్తలుడైన పౌలు గారు సేవ చేయాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనం సంపూర్ణంగా మారిపోయాం కాబట్టి ఇక ఫోటో దగ్గర కానీ, సమాధి మీద కానీ, ఎక్కడ కానీ ఏమి కూడా పెట్టకూడదు. ఎందుకని? పరలోకములు అటు ఇటు తిరుగులాడు వాడేమో దెయ్యం ఆత్మ, భూలోకములో చనిపోయిన వాడికి సంబంధం లేని వాడు పరలోక రాజ్యంలో దేవుని దగ్గర ఉన్నాడు, లేకపోతే పాతాళంలో ఉన్నాడు. అటు ఇటు తిరుగులాడేవాడు దెయ్యం. వచ్చి తింటాడని నువ్వు ఆశపడ్డావంటే ఇప్పుడు మీ అత్తయ్య గారు కానీ మావయ్య గారిని మరలా నువ్వు ఇంట్లోకి రామని పిలుస్తున్నావు. దేని స్తోత్రం. ఇక పరలోకములు వద్దు, ఇక మళ్ళీ ఇంట్లోకి రామని పిలుస్తున్నావు. గమనించండి, నేను అలా అని కాదని అనేది. వాళ్ళకి పాలు లేదు. పితృపారంపర్యమైనటువంటి వ్యర్థమైన ప్రవర్తన నుంచి మనం ఏమవ్వాలి? విమోచింపబడాలి. ఆ గారెలు అవని, మిఠాయి అవని, లేకపోతే పాల తాలికలు అవని ఆకలితో ఉన్న వారికి పెట్టండి. దిక్కుమాలిన పేదలకు పెట్టండి. ఆ క్రియలే మన వెంట వస్తాయి. వారి పేరు మీద ఆకలి కొని వారికి పెట్టండి. లేకపోతే దేవాలయంలో దేవుని పనిని జరిగించండి. దేవుని స్తోత్రం. దేవుని బిడ్డలకు పెట్టండి, లేకపోతే బంధువులకు పెట్టండి. అలా ఫోటోల దగ్గర, అలా సమాధుల దగ్గర మారిన మనం ఇక మీదట ఆ వ్యర్థమైన ప్రవర్తన నుండి మనం ఏమవ్వాలి చెప్పండి? విమోచన. అప్పుడు తెలియక చేశారు, ఇప్పుడు దేవుని జ్ఞానం ఎరిగాం కాబట్టి వెలిగించబడిన మనం అలా ముందుకు సాగాలి. కాబట్టి లేదు మేము వేటగాడు వస్తాడో, వల వేస్తాడో, మేత వేస్తాడనే బాటలో ఉంటామంటే మీ ఇష్టం. ఇక దేవుని స్తోత్రం. విమోచింపబడిన వారే సియోనుకు చేరుదురు. విమోచింపబడిన వారే సియోనుకు చేరుతారు. నేను ఎందుకు పెట్టొద్దని ఎందుకు పెట్టొద్దని చెప్పండి, చెప్పాలి. మీరు ఎందుకు పెట్టడం లేదని మిమ్మల్ని అడిగితే ఏం చెప్తారు?
చనిపోయిన వారికి, భూమి మీద వారికి పాలు లేదు. దేవుని రాజ్యంలోకి ఆత్మ వెళ్ళిపోయిందని మనం నమ్మాం కాబట్టి, దేవుడి దగ్గర ఆకలి తప్పుకోలేని రాజ్యంలో ఆత్మ ఉంది కాబట్టి, ఆ దేవుని దగ్గర ఉందని మనం నమ్మాం కాబట్టి ఇక్కడ ఏం పెట్టట్లా? భూ సంబంధమైన ఆహారము పెట్టటంలా. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. కాబట్టి అది జీర్ణించుకోవడానికి మనం కొద్దిగా అలవాటు మార్చుకోవడానికి ఇబ్బంది అవుతుంది. కానీ పితృపారంపర్యమైన వ్యర్థమైన ప్రవర్తన నుండి మనం ఏమవ్వాలి? విమోచింపబడాలి. దేవుని స్తోత్రం. ఇంకా మనము చూస్తే సమస్తమైన దుర్నీతి నుండి విమోచింపబడాలి. తీతుకు పత్రిక 2వ అధ్యాయము 14 వచనము చూస్తే, తీతుకు పత్రిక 2వ అధ్యాయం 14, ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించి సత్క్రియలందు ఆసక్తి గల ప్రజలను తన కోసరం పవిత్రపరుచుకుని తన సొత్తుగా చేసుకున్నటకు తన్ను తానే మన కొరకు అర్పించుకొనెను. దుర్నీతి నుండి మనలను విమోచించెను. దేవుని స్తోత్రం. దుర్నీతి, మనము దుర్నీతి నుండి విమోచింపబడాలి. దేని నుండి చెప్పండి? దుర్నీతి కాలము. గలతీ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం. మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మన ప్రస్తుతపు దుష్టకాలము నుండి విమోచింపవలనని మన పాపముల నిమిత్తము తన్ను తానే అప్పగించుకొనెను. అంటే దుర్నీతి నుండి, సమస్తమైన దుర్నీతి నుండి, దుష్టకాలము, కల్మషం కలిగినటువంటి మనుష్యుల మధ్యలో నుండి, ప్రవర్తనలో నుండి మనము దేవుని చేత విమోచింపబడాలి. కీర్తన గ్రంథము 49వ అధ్యాయము 15వ వచనంలో చూస్తే, పాతాళ బలము నుండి విమోచింపబడాలని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. దేవుడు నన్ను చేర్చుకుని పాతాళ బలములో నుండి ఆయన నా ప్రాణమును విమోచించును. హోషేయ గ్రంథము 13:14 చూస్తే, పాతాళ బలములో నుండి విమోచింపబడాలని విమోచించిన వాక్యం చెప్తుంది. కాబట్టి అయినను పాతాళ వశ్యముల నుండి నేను వారిని విమోచింతును, మృత్యువు నుండి వారిని రక్షింతును. ఓ మరణమా నీ విజయం అక్కడా? ఓ మరణమా నీ ముల్లెక్కడా? పశ్చాత్తాపము నాకు పుట్టదు. కాబట్టి దేవుని ప్రియ సంగమా, 1 కొరింథీ పత్రిక 1:31 చూస్తే, పాతాళ బలము నుండి విమోచించువాడు ఎవరు అంటే అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలనని వ్రాయబడినది నెరవేరినట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును, నీతియు, పరిశుద్ధతయు, విమోచనము ఆయను. హల్లెలూయా. పాతాళ బలము నుండి మనము విమోచింపబడాలంటే విమోచకుని ద్వారానే పాతాళ బలము నుండి మనము విమోచింపబడతాం. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. కాబట్టి మనము సియోనుకు చేరాలన్నా, మన తల మీద దేవుని నిత్యానందం ఉండాలన్నా, ఆనందముతో సంతోష గానములతో మన జీవితం ఉండాలన్నా, దుఃఖము నిట్టూర్పు ఎగిరిపోవాలన్నా 7 విషయాలలో దేవుని చేత మనం విమోచింపబడాలి. మొదటి విషయం చెప్పండి, పాపముల నుండి దేవుని చేత విమోచించబడాలి. రెండవది శాపము నుండి విమోచింపబడాలి. మూడవది దోషముల నుండి, అపరాధము నుండి విమోచింపబడాలి. నాలుగవది దోషముల నుండి విమోచింపబడాలి. ఐదవది పితృపారంపర్యమైన వ్యర్థమైన ప్రవర్తన విమోచింపబడాలి. ఆరవది సమస్తమైన దుర్నీతి నుండి విమోచింపబడాలి. ఏడవది పాతాళ బలము నుండి మనము విమోచింపబడాలి. అప్పుడే మనకు సియోను. దేవుని స్తోత్రం. అప్పుడే మనకేంటి చెప్పండి? సియోను, పరలోకము. ఆ పరలోక ఆనందం ఈ లోకములో అనుభవిస్తాం. ఆ పరలోక ఆనందాన్ని నువ్వు అనుభవించాలి అంటే, ఆ సియోను ఆనందాన్ని నువ్వు అనుభవించాలి అంటే, నువ్వు దేవుని చేత నీ కుటుంబం, నీ బిడ్డలు విమోచింపబడాలి.
క్రీస్తు రక్తము చేత కడగబడాలి. ఆయన రక్తము చేత విమోచింపబడాలి. మీరు దేవుని చేత విమోచింపబడిన వారు ఎలాగుంటారంటే స్తుతించే వారిగా ఉంటారు. దేవుని చేత విమోచింపబడిన వారు ఎలాగుంటారంటే దేవుని ప్రియసంగమా, వారు కృతజ్ఞత కలిగిన వారిగా ఉంటారు. దేవుని చేత విమోచింపబడిన వారు ఎలా ఉంటారు? ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 6వ వచనములో దేవునికి స్వకీయమైన జనముగా ఉంటారు. దేవునికి స్వకీయమైన జనముగా ఉంటారు. దేవుని ప్రియసంగమా, 1 పేతురు 1:18 దేవుని చేత విమోచింపబడిన వారు పితృపారంపర్యమైన వ్యర్థమైన ప్రవర్తనను విడిచిపెట్టే వారిగా ఉంటారు. దేవుని చేత విమోచింపబడిన వారు రోమాపత్రిక 6వ అధ్యాయము 22వ వచనములో చూసినట్లయితే పాపమునకు దాసులు కాక వారు దేవునికే దాసులుగా ఉంటారని వాక్యం చెప్తుంది. అయినను ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము, దాని అంతము నిత్య జీవము. కాబట్టి దేవుని చేత విమోచింపబడిన వారు ఎలా ఉంటారంటే దేవునికి దాసులుగా ఉంటారు. దేవునికి దాసులుగా ఉంటారు. విమోచింపబడిన వారు పాపమునకు దాసులుగా ఉంటారు. దేవునికి దాసులైన వారు ఎలా ఉంటారంటే పరిశుద్ధ గ్రంథములో గలతీ పత్రిక 1వ అధ్యాయము 10వ వచనం చూస్తే వారు మనుషులను సంతోషపెట్టక వారు దేవుని మాత్రమే సంతోషపెట్టేవారిగా ఉంటారు. ఇప్పుడు నేను మనుషుల దయను సంపాదించుకుని చూచున్నానా, దేవుని దయను సంపాదించుకుని చూచున్నానా? నేను మనుషులను సంతోషపెట్టగోరుచున్నానా? నేను ఇప్పటికి మనుషులను సంతోషపెట్టువాడినైతే క్రీస్తు దాసులను కాకపోయేదును. హల్లెలూయా. మానవులైన మీకు ఎలాగుంటుందంటే, 1,00,000 రూపాయలు దేవుని మందిరానికి ఇచ్చినప్పుడు చక్కగా నిలబెట్టి సంఘమంతడికి చెప్పి సంఘమంతడికి తెలిసేలాగా చెప్పి చప్పట్లు కొట్టిస్తే అది మీకు ఎలా ఉంటుందంటే చాలా సంతోషంగా ఉంటుంది. నేను మిమ్మల్ని ఏం చేస్తాను? సంతోషపరుస్తా. నేను మిమ్మల్ని ఏం చేస్తా? సంతోషపరుస్తా. ఇక్కడ వాక్యం ఏం చెప్తుంది? ఇప్పుడు నేను మనుషులనైనను నేను మనుషులను సంతోషపెట్టగోరుచున్నానా? నేనిప్పుడు మనుషులను సంతోషపెట్టువాడైతే క్రీస్తు దాసుడను కాకపోయేదను. నేను మిమ్మల్ని సంతోషపెట్టేవాడిగా ఉంటే దేవునికి నేనేమవను? చెప్పాలి. దాసుడిని కాలేను. నేను విమోచించబడిన గుంపులో ఉండను. రేపు సియోనుకు వెళ్ళను. నా తల మీద నిత్యానందం ఉండదు. నా కుటుంబంలో నా జీవితంలో దుఃఖము నిట్టూర్పు ఎగిరిపోదు. కాబట్టి విమోచింపబడిన వారు దేవునికి దాసులుగా ఉంటారు. దేవునికి దాసులుగా ఉన్నవారు ఎలా ఉంటారంటే దేవుని మాత్రమే సంతోష పెట్టాలని చూస్తారు. విమోచింపబడి ఉన్న గుంపులో ఉన్నవారి వలె దేవుని సంతోషపెట్టే గుంపుగా దేవుడి మనం దీవించును గాక. దేవునికి దాసులుగా ఉన్నవారు ఎలా ఉంటారు? ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 6వ వచనం చూడండి. మనుషులను సంతోషపెట్టువారు చేయనట్లు కంటికి కనబడుటకే కాక క్రీస్తు దాసులమని ఎరిగి దేవుని చిత్తమును మనపూర్వకముగా జరిగించుచు మనుషులకు చేసినట్లు కాక ప్రభునకు చేసినట్లే ఇష్టపూర్వకముగా మీరు చేయుడి. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 23వ వచనం. ప్రభు వలన స్వాస్థ్యమును ప్రతిఫలముగా పొందుదమని ఎరుగుదు గనుక మీరు ఏమి చేసినను అది మనుషుల నిమిత్తము కాక ప్రభు నిమిత్తమని స్ఫూర్తిగా చేయుడి. మీరు ప్రభు అయిన క్రీస్తునకు దాసులై ఉన్నారు. హల్లెలూయా. నేను పాస్టర్ గారికి ఎంత చేశానో, ఆ గుళ్ళో నేను ఎంత చేశానో అంటే నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతావు? ఇంకా నష్టాల్లోకి వెళ్ళిపోతావు, గోతులకి వెళ్ళిపోతావు. నువ్వు ఏది చేసినా మనుష్యుల నిమిత్తము కాక
అది ప్రభు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయడి. అప్పుడే మనం దేవునికి ఏమవుతాం? దాసులం అవుతాం. ఏ గుంపులో ఉంటాం? విమోచింపబడిన గుంపులో ఉంటాం. ఎక్కడికి వెళ్తాం? శివునికి వెళ్తాం. మన తల మీద ఏముంటుంది? నిత్యానందం ఉంటుంది. మనం ఏది చేసినా కానీ దేవునికి మనస్ఫూర్తిగా సేవ చేయాలి. ఏది చేసినా అది దేవునికి చేసినట్లుగా చేయాలి. కానీ నేను దైవజనులకు చేశాను, మందిరానికి చేశాను, ఆ ఊళ్ళో చేశాను, ఇక్కడ చేశాను, అంత చేశాను, ఇంత చేశానంటే నీ కష్టమంతా బూడిదలు పోసిన పన్నీరు అయిపోద్ది. నువ్వు ఏ చేసినా కానీ ఎవరికి చేశావు? యవనాలు నువ్వు. నేను మనుషులకు చేయలా. యవనాలు నువ్వు. నేను దేవునికి చేశా. నేను మనుషులకు ఇవ్వలా. ఎవరికి ఇచ్చావు? దేవునికి ఇచ్చా. నేను మనుషులకు పెట్టలా. ఎవరికి పెట్టావు? నేను దేవునికి పెట్టా. నువ్వు ఏది చేసినా మనస్ఫూర్తిగా దేవునికి చేసినట్లుగా నువ్వు చేయగలిగితే నువ్వు దేవునికి దాసుడు అవుతావు. విమోచింపబడిన గుంపులో ఉంటావు. దేవుని చేత సియోనుకు చేరే గుంపులో ఉంటావు. నీ తల మీద నా ప్రభు నీ ఇంటిలో నిత్యానందం ఉంచుతాడు. నీ కుటుంబంలో దుఃఖము నిట్టూర్పును ఎగిరిపోయేలాగా నా ప్రభు చేస్తాడు. నమ్మిన వారు చప్పట్లు కొట్టి ఆయన నామాన్ని మహిమపరచండి. ఎంత నోరుంటే అంత నోరు తామేం చెప్పండి. ఆమేన్. దేవుని ప్రియ సంగమా, ఏ చేసినా ఎవరికి చేసినట్లు? దేవుని పని ఏ చేసినా ఎవరికి చేసినట్లు? ఎట్లా చేయాలి? మనస్ఫూర్తిగా. ఎవరికి చేసినట్లు చేయాలి? దేవునికి చేసినట్లుగా చేయాలి. నేను ఎంత ఇచ్చానో దైవజనుడికి, ఎంత కష్టపడ్డానో దైవజనుడి కొరకు, ఎంత పరిచర్య చేస్తానో నిద్రాహారాలు మాని అన్నావా, నీ కష్టమంతా ఏమైపోయినట్లు? బూడిదలో పోసిన పన్నీరు అయిపోయినట్లు. నువ్వేమనాలి? నేను మనుషులకు కాచేసింది దేవునికి చేశా అంటే గోతులో నుండి నీ జీవితాన్ని ఎత్తైన స్థలంలో నిలబెడతాడు. ఆమేన్. నిలబెట్టేది ఆయన, దీవించేది ఆయన. క్రీస్తుకు దాసునిగా ఉండేవాడు ఎలా ఉంటాడు? రోమాపత్రిక 14:18 చూడండి. ఈ విషయమందు క్రీస్తునకు దాసుడైన వాడు దేవునికి ఇష్టడును మనుషుల దృష్టికి యోగ్యుడైన ఉన్నాడు. హల్లెలూయా. క్రీస్తుకు నీవు దాసుడు అవ్వాలంటే విమోచింపబడిన వాడు క్రీస్తుకు దాసుడు. క్రీస్తుకు దాసుడు ఎలా ఉంటాడు? మనుషుల దృష్టికి యోగ్యుడిగాను దేవుని దృష్టికి ఇష్టడుగాను ఉంటాడు. ఈనాడు మనం అందరం కూడా మనుషులందరి దృష్టిలో కూడా మంచివారిగా ఉండాలి, యోగ్యులుగా ఉండాలి. ఎలా ఉండాలి చెప్పండి? యోగ్యులుగా ఉండాలి, దేవుని దృష్టికి ఇష్టలుగా ఉండాలి. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. కాబట్టి క్రీస్తుకు దాసుడు ఎలా ఉంటాడు? రోమాపత్రిక 16:17 చూద్దాం. సహోదరులారా, మీరు నేర్చుకున్న బోధకు వ్యతిరేకముగా భేదములను ఆటంకములు కలగచేయువారని కనిపెట్టినుడని మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. వారిలో నుండి తొలగిపోవుడి. హల్లెలూయా. చూసారా? మీరు నేర్చుకున్న బోధకు వ్యతిరేకముగా భేదములను ఆటంకాలు కలగచేయువారిని కనిపెట్టి ఉండాలి. క్రీస్తుకు దాసులైన వారు కనిపెట్టేవారిగా, దుర్బోధ చేసేవారి బోధలు కనిపెడతారు, తప్పుడు బోధలు చేసేవారి బోధలు కనిపెడతారు. ఆదివారం ప్రార్థన కాదు శనివారం అంటారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. శనివారం కాదు శుక్రవారం అంటారు. యేసుక్రీస్తు ప్రభువారి దేవుడు కాదు యెహోవా అంటారు. యేసు ప్రభువారి దేవుడు కాదు పరిశుద్ధాత్మ అంటారు. వీళ్ళు ఎవరు కాదు మెస్సయ్య అంటారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇదిగో నేనే క్రీస్తుని, నా మీదకి దేవుడు వచ్చాడంటారు. నేను చెప్పింది నెరవేరుద్దంటారు. నేను అన్నానంటే అది జరిగిద్దంటారు. నీవు అటువంటి గుంపులో ఉంటే నువ్వు కనిపెట్టి ఏం చేయాలంటే ఆ భక్తిహీనుల గుంపులో నుంచి ఏం చేయాలి? బయటికి వచ్చేయండి, తప్పుకోండి, మరలండి అని బతిమలాడి మీకు చెప్తున్నాను అంటున్నాడు. ఆ గుంపు ఏ గుంపు చెప్పండి? ఏమండి, వాళ్ళ అన్నయ్య కానీ నేను కానీ సంఘం కానీ మనం సోషల్ మీడియాను వాడుకుని పబ్లిష్ చేస్తున్నాం ప్రతి మెసేజ్ని కూడా. ఎక్కడైనా కానీ మన మెసేజ్లో కానీ మనం నడిపించే సేవలో కానీ ఏమైనా లోటుపాట్లు ఉంటే, తప్పిదాలు ఉంటే ఈ పాటికి ఏం చేసేవాళ్ళు అంటే ఎన్ని కామెంట్స్ పెట్టేవాళ్ళు,
ఎంతగా వాటిని వైరల్ చేసేవాళ్ళో. ఒక మనిషిని డెవలప్ చేయటం కంటే ఒక మనిషిని పాడు చేయడానికి 10 మంది పూనుకుంటారు. తప్పు దొరికితే ఫుట్బాల్ ఆడతారు. దేని స్తోత్రం. మరి నిరీతిగా చూడండి, మా వీడియోస్ చూడండి, మా యొక్క ప్రసంగాలు చూడండి అని మనం ఫేస్బుక్ ద్వారా కానీ యూట్యూబ్ ద్వారా కానీ పబ్లిష్ చేస్తున్నాం. మన బోధలో లోపం ఉంటే ఈ రీతిగా మనము ధైర్యంగా బోధించలేము. మనం చెప్పే బోధ ఎవరిదంటే దేవుడు బోధించిన బోధ. కొంతమంది 4 గోళ్ల మధ్య బోధిస్తారు, కొంతమంది గదుల్లోనే బోధిస్తారు, కొంతమంది బోధన బయటికి తీసుకురానివ్వరు. ఎందుకంటే వారి యొక్క ఇష్టానుసారమైన బోధలలో పెంచుతారు జనాన్ని, అనుకూలమైన బోధల్లో పెంచుతారు జనాంగాన్ని. ఆ భక్తిపరులైన వారు ఆ బోధలే కరెక్ట్ అనుకుని, వాళ్ళే దేవుళ్ళు అనుకుని, వారు ఆ చీకటిలోంచి వెలిగించబడక ఆ చీకటి దాస్యత్వంలోనే అక్కడే నలుగుతూ వెలుగైన దేవుని మార్గంలో నడవక సియోను పోగొట్టుకుంటున్నారు. వారి తలల మీద మరి నిత్యానందం వదులు నిత్యము దుఃఖమే ఉంటుంది, నష్టమే ఉంటుంది. ఎందుకని? వారు మరి విమోచింపబడిన వారై ఉండి కనిపెట్టాలి. కనిపెట్టి ఏం చేయాలి? వారి మధ్యలో నుండి తొలగిపోవాలి. నువ్వు తొలగిపోతే ఏమవుతావు? భక్తిహీనుడు అయిపోతావు. భక్తిహీనులైన వారి కొరకు దేవుడు ఏం సిద్ధపరిచాడంటే నిత్య నాశనం అనే నిత్య నరకాగ్ని గుండాన్ని సిద్ధపరిచినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో చూడండి. సామెతలు 16:4 సామెతలు 16:4 యెహోవా ప్రతి వస్తువును దాని పని నిమిత్తము కలగజేసెను, నాశన దినమునకు ఆయన భక్తిహీనులను కలగజేసెను. హల్లెలూయా. నాశన దినమునకు భక్తిహీనులను కలగజేసెను. నీవు గనక ఆ గుంపులో నుంచి బయటకు రాకపోతే నువ్వు ఎక్కడికి వెళతావు? నిత్యనాశనానికి వెళతావు. ఏదైనా ప్రార్థనే కదా, ఏదైనా వాక్యమే కదా, ఎక్కడైనా దేవుడే కదా అని చెప్పి ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళి కూర్చోవటం, ఎక్కడ ప్రార్థన అంటే అక్కడికి వెళ్ళటం, ఏ వాక్యం పడితే ఆ వాక్యం ఉపదేశమును నువ్వు మర్చిపోయి తిరిగినట్లయితే అది దేవుని సంబంధమైన బోధగాక దుర్బోధ అయితే, దేవుని సంబంధమైన బోధగాక లోకానుసారమైన బోధ అయితే అది నువ్వు కనిపెట్టకుండా ఆ సహవాసములోనే ఉండి ఆ సహవాసంలోనే నడుస్తూ ఉంటే నువ్వు భక్తిహీనుల గుంపులో ఉండి నిత్యనాశనానికి వెళ్ళిపోతావు. విమోచింపబడిన వాడు ఏం చేస్తాడంటే అది దేవుని బోధ కాదా అని కనిపెడతాడు. వాక్యం అనే గీటురాయి దగ్గర దాన్ని తేల్చుకుంటాడు. దైవజనుడు చెప్పింది బైబిల్లో ఉందా లేదా అని తేల్చుకుంటాడు. కనిపెట్టిన తర్వాత అది దేవుని వాక్యానికి అంగీకారంగా ఉంటే ప్రయాణం చేస్తాడు. లేకపోతే దేవానికి స్తోత్రం అని దండం పెట్టి వారి మధ్యలో ఉంచి నిదానంగా ఏం చేయాలి? మనం తొలగిపోవాలి. నువ్వు తొలగిపోకుండా వారి మధ్యలోనే ఉంటే నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతావు? నిత్యనాశనానికి వెళతావు. విమోచింపబడిన వారు చెడ్డ సహవాసాల్లో నిలవకూడదు, బోధ మారకూడదు, ఉపదేశం మారకూడదు, సహవాసం మారకూడదు. వారు కనిపెట్టచ్చు, నిలకడగా ఉంటారు దేవుని వాక్యములో. వారు తప్పుడు బోధలను, దుర్నీతి బోధలని, వాక్యానికి విరుద్ధమైన బోధలను కనిపెట్టి ఆ బోధలోండి ఆ సహవాసంలోంచి వారు తొలగిపోతారు. తొలగిపోవాలి. మనం వారి మధ్యలోంచి బయటకు వచ్చేయాలి. వారితో నీవు సహవాసం చేయొద్దు. అలా మనం ఉంటే నిత్యనాశనానికి వెళ్ళే గుంపులో ఉంటాం. విమోచింపబడిన ప్రజలం కాదు మనం. సియోనికి వెళ్ళాం. ఎక్కడికి వెళ్తాం? నిత్యనాశనానికి వెళ్తాం. విమోచింపబడిన ప్రజలు చేసే పనులు ఇవి. దేని స్తోత్రం, దేని స్తోత్రం. విమోచింపబడిన ప్రజలైన వారు దేవునికి దాసులు. వారు ప్రార్థనలో పోరాడుతారు. మరి దేవునికి దాసులైన వారు పరలోకము నుండి దేవుడు రాబోతున్నాడని ఎదురు చూస్తూ ఉంటారు. కాబట్టి ఈనాడు విమోచింపబడిన ప్రజలముగా ఉందాం. సియోనుకు వెళదాం. మా తలల మీద దేవుడు నిత్యానందం ఉంచునుగాక. ఆనందముతో సంతోషముతో మన కుటుంబాల జీవితాలు ఉంచునుగాక.
నిత్యముగా నీ జీవితములో నీ కుటుంబంలో ఉన్నటువంటి దుఃఖమును నిట్టూర్పును నా ప్రభు ఎగిరిపోయేలాగా నా ప్రభు చేయునుగాక. నీ శ్రమలను ముక్క చక్కలుగా చేయునుగాక. నీ నోటి నిండా నా ప్రభు నవ్వు దయచేయునుగాక. మన సంఘమును విజయోస్తమతో ఊరేగించునుగాక. నమ్మిన ప్రతి ఒక్కరు కూడా ఎంత నోరుంటే అంత నోటి చేత మరొకసారి చెప్పాలి. ఆమేన్. దేవుడి కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక.